ఎవ్రీవన్, హౌ ఆర్ యూ ఆల్ డూయింగ్? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈ వీడియోకి ఇంట్రో చెప్పడం మర్చిపోయాను. ఎందుకంటే 4:30 ఎర్లీ ఇన్ ద మార్నింగ్ మనం తిరుపతికి స్టార్ట్ అయిపోయాము. 8 కల్లా తిరుపతి ఎయిర్పోర్ట్‌లో అత్తయ్య వాళ్ళ ఫ్లైట్ రీచ్ అయిపోయిద్ది. నాకు వాళ్ళకన్నా ముందు రీచ్ అవ్వాలని ఉంది. నేను యాక్చువల్లీ హైదరాబాద్ వెళ్ళాలి. బట్ వెళ్ళలేకపోయాను. అందుకే ఐయామ్ వెరీ ఎక్సైటెడ్ టు మీట్ దెమ్. తక్కువ సేపు స్లీప్ ఉన్నా నా ఫేస్‌లో గ్లో అయితే భలే ఉంది. ఎందుకంటే ఐయామ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ దిస్ ట్రిప్. అత్తయ్య, మామయ్యతో మంచిగా ఒక 2 డేస్ స్పెండ్ చేయొచ్చు అని కూడా. నేను అలా కాసేపు పడుకున్నాను. లేసి చూసేసరికి మొత్తం ఫాగ్. ఏం కనిపించట్లేదనమాట. ఇప్పుడు వీడియో తీస్తున్నప్పుడు కొంచెమైనా కనిపిస్తుంది కానీ, నేను లేసినప్పుడైతే అస్సలు జీరో విజిబిలిటీ. ఇంక నేను మెలుకువతోటే ఉన్నాను. స్లోగా వెళ్ళమని చెప్పాను. కొంచెం డిలే అయింది. ఎనీహౌ ఫ్లైట్స్ మనయి ఆల్వేస్ డిలే అయినాయి కదా! అండ్ తిరుపతిలో కూడా రన్‌వే దొరకలేదని ఆ ఫ్లైట్ కొంచెం డిలే అయింది. ఇక్కడ మనం ఫ్లైట్ కన్నా ఒక 10 మినిట్స్ ముందే ఎయిర్‌పోర్ట్ రీచ్ అయిపోయాము. అలా కాసేపు ఎయిర్‌పోర్ట్ ప్రెమిసెస్‌లో వాక్ చేసాము. ఇంకా ఈలోపే ఫ్లైట్ ల్యాండ్ అయిపోయిందనమాట. అండ్ హియర్ దే ఆర్. అత్తయ్య అండ్ మమ్మీ ముందే నడుచుకుంటూ బయటకొచ్చేసారు. అత్తయ్య అంటే మా డ్యాడీ వాళ్ళ ఓన్ సిస్టర్ అనమాట. అత్తయ్య అండ్ మామయ్య ఎప్పుడో 1996లోనో ఏమో యూఎస్ వెళ్ళిపోయారు. వాళ్ళు యూఎస్ సిటిజన్స్ ఇప్పుడు. నాకు మా మామయ్య అంటే చాలా చాలా ఇష్టం. ఎందుకంటే హీ ఈస్ వెరీ కైండ్, వెరీ లవ్లీ, వెరీ సాఫ్ట్ అండ్ మోర్ దెన్ ఎవ్రీథింగ్ హీ ఈస్ వెరీ గ్రౌండ్ టు ఎర్త్. మామయ్యని కలిసిన ప్రతిసారి మామయ్యలో ఈ ఈ గుణం నాకు ఉండాల్సింది అని నాకు అనిపిస్తది. చాలా నేర్చుకోవచ్చు. అందుకే నాకు చాలా టైం స్పెండ్ చేయాలనిపిస్తది వాళ్ళతోటి. ఆబ్వియస్లీ మా అత్తయ్య అంటే నాకు చాలా చాలా ఇష్టము. నన్నెప్పుడు చాలామంది అంటారు నేను మా అత్తయ్యలా ఉంటానని. నేనేం అంత బాగుండను. బట్ అది నాకు చాలా పెద్ద కాంప్లిమెంట్. అత్తయ్యలో ఉన్న కొన్ని గుడ్ హ్యాబిట్స్ నాకు కూడా ఉంటే బాగుండు. వీ హ్యాడ్ లవ్లీ బ్రేక్‌ఫాస్ట్ ఇన్ తాజ్. ఇక్కడ ప్రణీత్ అకామిడేషన్ అనమాట. అక్కడైతే ప్రణీత్‌తో కాసేపు టైం స్పెండ్ చేయొచ్చని అక్కడే చేసేసాం బ్రేక్‌ఫాస్ట్. ప్రణీత్ పైకి రావట్లేదు. ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము. ఎందుకంటే పైనకెళ్ళి రూమ్ తీసుకోవాలి. అండ్ మన దర్శనంకి రిజిస్ట్రేషన్ అవన్నీ చేయాలి కదా! ఇంకా చాలా పనులున్నాయనేసి ఫాస్ట్‌గానే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ మనం ఇంకా తిరుమల రీచ్ అయిపోయాము. రీచ్ అవ్వగానే డైరెక్ట్‌లీ పద్మావతి కౌంటర్ దగ్గరికెళ్ళాము. ఎందుకంటే మనం రూమ్ బుక్ చేసాం కదా! అక్కడ చెప్పారనమాట. కీస్ పద్మావతి కౌంటర్‌లో కలెక్ట్ చేసుకోవాలని. బట్ మాకు తెలీదు అక్కడికెళ్ళినాక కూడా లైన్‌లో నిల్చోవాల్సొస్తదనేసి. నేనేంటి నేనెప్పుడు ముందు కీస్ కలెక్షన్ ఏం చేసుకోలేదు. అండ్ మా మామయ్య వాళ్ళకి కూడా అంత తెలీదు. అంటే వాళ్ళు ఎక్కువ సార్లు ఏం రారు కదా! అందుకే. మనకిక్కడ ఆల్మోస్ట్ 4 అవర్స్ పట్టిందనమాట. మామయ్య అండ్ డ్యాడీ అక్కడే కూర్చొనున్నారు. మనకు కూడా ఇంకా కార్‌లో కూర్చొని, కూర్చొని కాళ్ళు లాగేసి అక్కడే అటు ఇటు నడిచాము. బట్ చాలా పెద్ద టైమ్ టేకింగ్ ప్రాసెస్. ఆఫ్‌కోర్స్ ఇంకా బ్యాక్ డోర్ నుంచి జరిగేటియన్నీ జరుగుతున్నాయి. మనకవి కూడా ఏం తెలీదిక్కడ. సో, ఇంకా ఫైనల్లీ వి గాట్ కీస్. ఎనీహౌ వీఆర్ వెరీ వెరీ హ్యాపీ విత్ రూమ్ అనమాట. మాకు రూమ్ చాలా బాగా నచ్చింది. హాల్‌లో ఇలా 2 కాట్స్ లాగా ఇచ్చారు. అండ్ బెడ్‌రూమ్‌లోనైతే వెరీ బిగ్ కాట్ ఉంది. 2 వాష్‌రూమ్స్ వెరీ నీట్ అండ్ క్లీన్ ఉండే. అండ్ ఈ బాల్కనీ నుంచి ఇటు పక్కకంతా ఫారెస్ట్ చాలా పీస్‌ఫుల్‌గా అనిపించింది. అండ్ మోర్ దాన్ ఎవ్రీథింగ్ మనము ఏదైనా హోటల్‌కెళ్తే వాష్‌రూమ్స్ కదా! ఇక్కడ చాలా నీట్‌గా ఉన్నాయి. నేను అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఇంత నీట్‌గా ఉంటాయనేసి. వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. ఈవెన్ ఏసీ కూడా ఉండింది. ఏసీ ఏమంత యూజ్ చేయలేదు. రూమ్‌కెళ్ళాక డ్యాడీ ఇంక వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసేసొచ్చారు రేపటి టికెట్స్‌కి. ఆ తర్వాత అందరం కలిసి టెంపుల్ సైడొచ్చాము. ఫస్ట్ హాట్‌గా ఏమన్నా తాగాలి అనేసి టీ ఆర్ కాఫీ తాగేసాము. తాగాక ఇక్కడ కొన్ని ఫ్రేమ్స్ అవి ఇవి చూద్దాం అనుకున్నాము. అత్తయ్య వాంట్ టు టేక్ బ్యాంగిల్స్ ఆల్సో అందరికి ఇవ్వాలి అనేసి. సో, ఆ బ్యాంగిల్స్, ఫ్రేమ్స్ అవన్నీ చూసాము. క్రౌడ్ అయితే చాలా ఎక్కువున్నారు. తిరుమలకి ఎప్పుడెళ్ళినా చాలా క్రౌడ్ ఉంటారు. అసలు తిరుమలకి ఆఫ్ సీజన్ అని ఏమీ ఉండదు కదా!
ఇంకా తాగేసి మేము ఫ్రేమ్స్ చూసాము. ఈ పర్టిక్యులర్ షాప్‌లోనైతే ఫ్రేమ్స్ చాలా బాగున్నాయి. అత్తయ్య ఒక 2 ఆర్ 3 ఫ్రేమ్స్ తీసుకున్నారు ఇక్కడే ఇంకా. ఫ్రేమ్స్ తీసుకున్నాక బ్యాంగిల్స్ చూద్దామని ఈ షాప్‌కొచ్చాము. చాలా ఎక్స్‌పెన్సివ్ చెప్పారు. కావాలని కొంచెం ప్రైస్ ఎగ్జాగరేట్ చేసి చెప్తున్నారనిపించింది. ఒక 2 ఆర్ 3 షాప్స్‌లో చూసి తీసుకుందాం అనేసి ఇంకా బయటకొచ్చేసాము. ఇంకా అరౌండ్ 5:30 పీఎంకి అన్నప్రసాదం స్టార్ట్ అయిపోయింది. అండ్ మాకు కూడా చాలా ఆకలేస్తుంది. మేము పెద్దగా లంచ్ ఏం తినలేదు అందుకే. సో, ఇంకా డిన్నర్ ఎర్లీగా చేసేద్దాం. ఇప్పుడైతే క్రౌడ్ తక్కువ ఉంటారు కదా అని వెళ్ళాము. నేనైతే ఫస్ట్ టైం టీటీడీ వాళ్ళ ఈ ఫ్రీ ఫుడ్‌కి రావడము. ఇక్కడ చాలా హాల్స్ ఉన్నాయి. చాలా క్లీన్‌గా మెయింటైన్ చేస్తున్నారు. నేను ఇంత క్లీన్లీనెస్ అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఫస్టే ఇస్తారాకేసి అందులో 2 రోటి పచ్చడి అండ్ 1 కర్రీ వేసి పెట్టారు. అండ్ దెన్ రైస్, సాంబార్, రసం, కర్డ్ అలా మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి. ఈవెన్ రోటీ కూడా సర్వ్ చేశారు. నాకైతే చాలా బాగా అనిపించింది. థౌసండ్స్ ఆఫ్ మెంబర్స్‌కి డైలీ ఫ్రీ ఫుడ్ పెట్టడం ఇట్స్ నాట్ ఏ సింపుల్ థింగ్. ఐ రియల్లీ అప్రిషియేట్ ఇట్. మేమింకా తినేసాక టెంకాయ హుండీ సైడ్ వెళ్ళాము. ఎందుకంటే అక్కడ కూడా కొన్ని షాప్స్ ఉంటాయి కదా! అక్కడ బ్యాంగిల్స్, కుంకుమ ఇవన్నీ చూద్దామనేసి. ఇంకా ప్రైస్ అయితే సేమ్ ఉండింది. సో, అన్ని షాప్స్‌లో సిమిలర్ ప్రైసే. ఓన్ హయ్యర్ సైడ్ ఉంటది. ఇంకా తీసుకుందామని తీసుకున్నాము. ఇక్కడ టెంకాయ హుండీ నుంచి గోపురం వ్యూ చాలా బ్యూటిఫుల్ ఉంటది కదా! అలా గోపురంని చూస్తూ కూర్చుండిపోయాము. చాలా పీస్‌ఫుల్ అనిపించింది మాకు. ఈలోపే రేపు దర్శనంది లింక్ వచ్చింది మనీ పే చేయడానికి. అది కూడా పే చేసేసాము. మనకి స్లాట్ మార్నింగ్ 6:30 ఏఎంకి వచ్చింది. బ్రేక్ దర్శనంకి వెళ్తున్నాము. దర్శనము అదంతా చాలా బాగా అవ్వాలని కోరుకుంటూ ఐ విల్ ఎండ్ దిస్ వ్లాగ్ హియర్. ఇఫ్ యూ ఆర్ హియర్ ఫర్ ద ఫస్ట్ టైమ్, డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో. ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ వన్ మోర్ బ్యూటిఫుల్ వ్లాగ్. Until then, be happy. Take care. Bye bye.